తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం జిల్లా ఒక చిన్న గ్రామం బాలాజీ అన్కోడ. అక్కడే ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు మన సంస్థ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ జాడే. పల్లెటూరి జీవితం, పరిమిత అవకాశాలు, కానీ ఒక గొప్ప నమ్మకం మాత్రం అతనికి ఎప్పుడూ ఉండేది. విద్య మాత్రమే జీవితాన్ని మార్చగలదు అనే నమ్మకం. అదే నమ్మకంతో అనేక కష్టాలను దాటుకుంటూ చదువు కొనసాగించాడు. ఆ చదువే అతన్ని ఈరోజు అమెరికా వరకు తీసుకెళ్ళింది. కానీ ఎంత దూరం వెళ్ళినా తన మూలాలు, తన గ్రామం, తన ప్రజలు వాటిని ఎప్పుడూ మర్చిపోలేదు. తాను చదువుకున్న ప్రాంతంలోని ప్రతిభావంతులైన కానీ అవకాశాలు లేని పిల్లల కోసం, వారికి కూడా మంచి విద్య అందాలని, వారి జీవితాలు మారాలని అనే ఆలోచనతో తన స్వగ్రామం దగ్గరలోని కౌటాల మండలంలో జనభవిత చారిటబుల్ ట్రస్ట్ అందరి సహకారంతో ప్రారంభించాడు. ఈరోజు ఆ చిన్న ఆలోచన ఎన్నో పిల్లల భవిష్యత్తుకు వెలుగుగా మారుతోంది. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. మన సమాజంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు, కానీ అవకాశాలు మాత్రం అందరికీ అందవు. అలాంటి వారికి విద్య అందించాలనే సంకల్పంతో ఒక ప్రయాణం ప్రారంభమైంది. విద్యతో పాటుగా ఆరోగ్యం మరియు వ్యక్తిత్వ వికాసం అందించాలనే ఆలోచనతో జనభవిత ధ్యానయోగ కేంద్రం ప్రారంభించాడు. ఈరోజు ఆ ప్రయాణం 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న అడుగు, కానీ అది ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపగలదు. జనభవిత చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం విద్య, ఆరోగ్యం, ఆర్థికం, సాధికారత. ఇవి మన ప్రయాణానికి బలమైన స్తంభాలు. పేద కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యా మార్గదర్శనం అందించటం, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ మరియు మ్యాథమెటిక్ తరగతులు, అలాగే ప్రతిభ ఉన్న పిల్లలకు పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వటం, మరియు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఉచిత యోగా తరగతులు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల కోసం ప్రత్యేక యోగా, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించటం. ఈ 1 సంవత్సరంలో మన ప్రయాణం ఎన్నో గొప్ప మైలురాళ్లను అధిగమించింది. సాధారణంగా కనిపించే ఈ చిన్న ప్రయత్నం వెనుక అనేక జీవితాలను మార్చాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది. పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, గణిత శిక్షణ మరియు పోటీ పరీక్షలకు మార్గదర్శక కోచింగ్ అందిస్తూ వారి కలలకు కొత్త దిశ చూపుతున్నాం. ప్రజల ఆరోగ్యమే నిజమైన సంపద అనే భావనతో ఉచిత యోగా మరియు ధ్యాన తరగతులు నిర్వహిస్తూ ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం. విద్యపై అవగాహన కార్యక్రమాలు, పేద ప్రజల కోసం ఉచిత కంటి మరియు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ సమాజంలో ఆశాదీపాన్ని వెలిగిస్తున్నాం. చిన్న సంకల్పంతో ప్రారంభమైన ఈ సేవా ప్రయాణం ఈరోజు అనేక మందికి వెలుగునిచ్చే దీపంలా మారింది. ప్రతిరోజు కొత్త ఆశలతో విద్యార్థులు మన తరగతులకు వస్తున్నారు. వారి కళ్లలో కనిపించే ఆశలు మన సేవా ప్రయాణానికి మరింత బలాన్ని ఇస్తున్నాయి. యోగా సాధన ద్వారా ఎంతో మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం ఒక సంస్థ కాదు, ఇది సేవాభావంతో కలిసిన ఒక వసుదైక కుటుంబం. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. మన సేవా కార్యక్రమాల ప్రభావాన్ని గుర్తించి ఇంకా విస్తృతంగా సేవలను అందించేందుకు మనకు తోడుగా నిలవడానికి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాటా ముందుకు రావడం మనకు ఎంతో గర్వకారణం. మాటా వారి సహాయంతో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసి విద్యార్థులకు డిజిటల్ క్లాసుల ద్వారా ఆధునిక విద్యను అందించటం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించటం మన లక్ష్యాలలో ఒకటి. యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు 5K రన్ కార్యక్రమాలు, ఇండోర్ గేమ్స్ మరియు పోటీలు, స్కూల్ స్థాయి ధ్యాన కార్యక్రమాలు నిర్వహించటానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
ముందు ఇంకా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. ఇంకా ఎక్కువ మందికి ఆరోగ్యం మరియు జీవన విలువలపై అవగాహన కల్పించాలి అనే మహత్తర సంకల్పంతో మన సేవా ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.